అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి థర్డ్ క్లాస్ తెలుగు ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేయడం జరిగిందండి. దానికి కంటిన్యూ పార్ట్ 2 తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఆ బిట్స్ అనేవి మీతో నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్, పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠం. సంభాషణ అనే ప్రక్రియకు చెందిన పాఠం. నెక్స్ట్, పొడుపు విడుపు రచయిత చింతా దీక్షితులు. నెక్స్ట్, గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. నెక్స్ట్, చింతా దీక్షితులు రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు మొదలైనవి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ అనేది క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్, చందమామ పాట రాసిన కవి నండూరి రామ్మోహన్ రావు. నెక్స్ట్, నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేరు హరివిల్లు. నెక్స్ట్, నండూరి రచనలు నరవతారం, విశ్వరూపం వీటి ద్వారా సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. నెక్స్ట్, వికట కవిగా పేరు పొందిన వారు తెనాలి రామకృష్ణుడు. ఢిల్లీ వెళ్దాం, రాజుని చూద్దాం అని మేమే మేకపిల్ల అంది. నెక్స్ట్, మేమే మేకపిల్ల పరస్పర సహకారం ఇతివృత్తానికి చెందిన కథ. నెక్స్ట్, మేమే మేకపిల్ల కథ రచయిత ఆర్ శకుంతల. నెక్స్ట్, తెలుగు తోట గేయ రచయిత కందుకూరి రామభద్రారావు. నెక్స్ట్, కందుకూరి రామభద్రారావు రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైనవి. నెక్స్ట్, బహుళ కావ్యములను పరికింపగవచ్చు ఈ పద్యము వేమన రచించారు. నెక్స్ట్, వేమన 17-18 శతాబ్దం కాలం నాటి కవి. ప్లీజ్ లైక్ మీ. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే పార్ట్ 1 వీడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. నెక్స్ట్, ఈ బిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ బిట్స్ అనేవి చాలా రావడం జరిగింది. నెక్స్ట్, సుమతి శతకకర్త బద్దెన 13వ శతాబ్దం వాడు. నెక్స్ట్, గువ్వల చెన్నడు 17-18 శతాబ్దాలకు చెందిన కవి. నెక్స్ట్, గువ్వల చెన్న మకుటంలో శతకం రాశారు. నెక్స్ట్, గువ్వల చెన్న అనే మకుటంతో శతకం రాశారు. నెక్స్ట్, జంజాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామవాసి. నెక్స్ట్, జంజాల పాపయ్య శాస్త్రి రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైనవి. నెక్స్ట్, తెలుగు బాల శతకకర్త జంజాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్, దువ్వూరి రామిరెడ్డి రెడ్డి నెల్లూరు జిల్లా వాసి. నెక్స్ట్, దువ్వూరి రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల మొదలైనవి. నెక్స్ట్, తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. నెక్స్ట్, తాళ్లపాక తిమ్మక్క అసలు పేరు తిరుమలమ్మ. నెక్స్ట్, సుభద్రా కళ్యాణం రచించినది తాళ్లపాక తిమ్మక్క. నెక్స్ట్, అందమైన పాట రచయిత జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్, తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసిన వారు జీవి సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్, జీవి సుబ్రహ్మణ్యం గారి రచనలు వీరరసం, రసోల్లాసం మొదలైనవి. నెక్స్ట్, దిలీపుడి భార్య పేరు సుదక్షిణాదేవి. నెక్స్ట్, దిలీపుని కుమారుడు రఘుమహారాజు. నెక్స్ట్, ఓ రాజా, నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేము ఈ సింహాసనాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు, ఇక నీవు నిశ్చితంగా వెళ్ళవచ్చు అని దిలీపునితో దేవతలు పలికారు. నెక్స్ట్, మా ఊరి ఏరు ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా సాగిన గేయం. నెక్స్ట్, మా ఊరి ఏరు గేయ రచయిత మధురాంతకం రాజారాం. నెక్స్ట్, రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన రచయిత మధురాంతకం రాజారాం. నెక్స్ట్, ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత మధురాంతకం రాజారాం. పంటచేలు పాట రాసినది పాలగుమ్మి విశ్వనాథం.
నెక్స్ట్ పాలగుమ్మ విశ్వనాథం లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. నెక్స్ట్ బుద్ధిబలం కథ పంచతంత్ర కథలకు చెందినది. నెక్స్ట్ బుద్ధిబలం కథలో సింహం కుందేలు పాత్రధారులు. నెక్స్ట్ తొలి పండుగ కథలో అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరమన్నం నాకెంతో ఇష్టం అన్నాడు ఎవరు? ఆనంద్. నెక్స్ట్ అరే భలే ఉందిరా ఉగాది పచ్చడి, తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అంటూ లొట్టలు వేసుకొని తిన్నాడు శ్యాముల్. నెక్స్ట్ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి, 6 రుచులతో ఉంటుంది. నెక్స్ట్ ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. నెక్స్ట్ తిథి వార నక్షత్ర యోగ కరణాలను తెలిపేది పంచాంగం. వీడియో చివరి వరకు చూడండి, ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్ తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. మొదటిది ప్రభవ, చివరిది అక్షయ. తెలుగు నెలలు 12, వాటిలో మొదటిది చైత్రం, చివరిది పాల్గుణం. అందాల తోట పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించారు. అందాల తోట అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ నక్కయుక్తి అనే జానపద కథ రచయిత శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతపత్రం, కేనోపనిషత్తు వీరి రచనలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 1 వీడియో అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. ఫ్రీ వీడియోస్ అండి, ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే రేపటి టాపిక్ ఈ 3rd క్లాస్ సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. బాయ్.